ఆ స్ట్రెస్ తీసుకోలేక. అది కారణం. అది ఏం జరిగింది అని ఈ రోజు కూడా ఎవరికి తెలియదు. మొత్తం మీద జరిగింది ఏమిటంటే న్యూరో సర్జరీ టఫ్ సబ్జెక్ట్. సార్లు కూడా టఫ్ వ్యక్తులు, మహాదయామయులు. కానీ నేర్పిన టైంలో మాత్రం చాలా కష్టం, టఫ్. అంటే రోజుకు 18 గంటలు చేసినా కానీ సరిపోదు వాళ్ళ దృష్టిలో. ఇంకా 36 గంటలు చేయాలని ఆలోచన. అంటే అంత నేర్చుకోవాలి అని, అంత ఉంది సబ్జెక్ట్. తప్పుగా కాదు. సో ఒక వ్యక్తి సూసైడ్ కమిట్ చేసుకోవడం వల్ల మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నుంచి ఒక కమిటీ ఫార్మ్ అయింది, ఎంక్వైరీ కమిటీ. టీచర్ల తాలూకా రోల్ ఎంత ఉంది, పాత్ర ఎంత ఉంది, ఆ వ్యక్తి తనంతట తానే సూసైడ్ చేసుకున్నాడా, ఎందుకు జరిగింది, ఏమిటి, ఏ కోణంలో జరిగింది అని. ఈ టీచర్లు ముగ్గురు కూడా చాలా అన్హ్యాపీగా ఉన్నారు ఆ టైంలో. సో మళ్ళీ నువ్వు ఏదో తెలియకుండా చేరిపోయి మళ్ళీ ఇబ్బందులు పెట్టుకుని మాకు మహాత్మా 1 month నువ్వు అబ్జర్వ్ చేయని వదిలేశాడు ఆయన. సో నేను ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళతో వెళ్ళడం. ఉదయం 7 గంటలు మొదలయ్యేది తెల్లవారు రోజు. చలి చలి, ఢిల్లీ జనవరి అంటే. అట్లా అట్లా వెళ్ళడం. అది ఏదైతే ఉందో ఆ మొండి పట్టు ఏదైతే న్యూరో సర్జరీ చేయాలన్నది ఒకటే, ఇంకేం లేదు. సో సార్ ఇలా చెప్పినా కానీ నేనేదో ఇదైపోలేదు. ఇంకా నేను అమ్మో అలాగా ఇది కష్టం కదా అనుకుని నేను అనుకోలే, చూద్దామని. 4 రోజులు గడిచిపోయింది. ఓటీకి వెళ్ళేవాడిని ఆపరేషన్ థియేటర్. సాయంకాలం అప్పుడు ఇంక ఇన్ని సాధనాలు లేవు. న్యూరో సర్జరీ ఇప్పుడు మారిపోయింది. ఇంకా చిన్న విషయం ఏంటంటే న్యూరో సర్జరీ వచ్చిన సంతోషంలో ఫస్ట్ టెలిగ్రామ్ నేను సార్ ఎవరైతే నాకు మహానుభావుడు సలహా ఇచ్చాడో, నువ్వు చూసుకుని నేను చూసుకుంటాను స్టైఫండ్ కోసం అని, ఆఫ్థల్మాలజీ డాక్టర్ ఇక్కడ విజాగ్లో, ఆయనకి ఫస్ట్ టెలిగ్రామ్ మా ఇంటికి ఇచ్చిన తర్వాత ఆయనకి ఇచ్చాను. ఆ రోజుల్లో ఇంకో మొబైల్ ఫోన్ ఎక్కడదండి. తర్వాత ఒక ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ ఉన్నారు, ఆయనకు వచ్చి సార్ నాకు ఎయిమ్స్లో సీట్ వచ్చింది సార్ అన్నాడు. నేను అనుకున్నా ఆయన అవునా అనుకుని సంతోషపడతారు, సభాష్ అని అంటాడు అనుకున్నాను. ఆయన కొంచెం ఎంత తేల్చేశాడు. అంటే దానికి కారణం లేకపోలా. ఆయన అన్నాడు, న్యూరో సర్జరీ రిజల్ట్స్ అంత బాగోయ్యా, పేషెంట్ అయితే నడుచుకొని వెళ్తాడు, తిరిగి రావడం దీనిగా వస్తాడు స్ట్రెచ్చర్ మీద. అది ఇప్పటికీ ఉంది కదా సార్ అట్లా? అంటే అది కొంత చాలా తగ్గింది. ఎందుకంటే పరిస్థితులు చాలా మారాయి. అప్పుడు ఉంటే పరిస్థితులు, అప్పుడు ఉండేటటువంటి ఫెసిలిటీస్, సౌకర్యాలు, ఎక్విప్మెంట్, టెక్నాలజీ. ఆపరేషన్ అంటే ఇప్పుడు 4 గంటలు అయిపోయి ఆపరేషన్ అప్పుడు 8 గంటలు పట్టేది. 82 పరిస్థితి అది. ఇన్వెస్టిగేషన్స్ కూడా అలాగే ఉండేవి. అబ్బో ఇప్పుడు సిటీ స్కాను, ఎంఆర్ఐలు, పెట్ స్కాన్లు ఎన్నో వచ్చేసాయి. అసలు న్యూరో సర్జరీ ఇప్పుడు మారిపోయిందండి, పెను మార్పు. అప్పట్లో ఒక పరీక్ష చేయాలంటే అబ్బో, న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ ఎయిమ్స్లో అయితే ఒక సిటీ స్కాన్ మెషిన్ పూర్తిగా ఉత్తర భారతదేశానికి అంతగా అక్కడ వచ్చింది మొదటిసారి. దానికి ఒక పెద్ద వెయిటింగ్ లిస్టు అంటే అందరికి కావాలి కదండి. అందుకని దాన్ని ఎక్కువగా వాడినట్టయితే సిటీ స్కాన్ మెషిన్ డ్యామేజ్ అయిపోతుందని సాయంకాలం అది తర్వాత దానికి తాళం వేయబడుతుంది. అంటే పేషెంట్ ఎవరైనా సీరియస్ పేషెంట్ వచ్చారనుకోండి, అప్పుడు ఇక్కడ మెడలో ఒక సూదేసి దానికి కొన్ని యాంజియోగ్రామ్ అని ఒక పరీక్ష ఉంటుంది. అది చేసే మాకు చేయించుకునే పేషెంట్కి, చుట్టాలకి, అందరికీ ఇబ్బంది. రాత్రి ఏదో 12 పేషెంట్ ఎక్కడి నుంచో, హర్యానా నుంచి వస్తే లేకపోతే పంజాబ్ నుంచి వస్తే ఎనస్థీషియా డాక్టర్ ఉండాలి, రేడియాలజీ డాక్టర్ ఉండాలి. ఆ టైంలో ఇంత జరిగేది సంగతి. ఇప్పుడు సిటీ స్కాన్ మెషిన్ లోపలికి వెళ్తే 3 నిమిషాల్లో ఏముంది ప్రాబ్లం. సరే ఈసారి అన్నారు అందుకని న్యూరో సర్జరీ బాగాలేవయ్యా రిజల్ట్స్, అదెందుకు చేయవచ్చు, కార్డియక్ సర్జరీ చేయాల్సింది, హ్యాపీగా ఉంటాడు పేషెంట్. గుండె పైన వాటర్ ఏదైనా ఇదే చెప్పాడు ఆయన. జరిగిపోయాడు పెద్ద మనిషి ఆయన. ఆ చిన్న ఆపరేషన్ చేస్తే అమ్మ ఆయాసం పోయింది సార్ అంటాడు. న్యూరో సర్జరీ ఆపరేషన్ జరుగుతుంది, పేషెంట్ తర్వాత మాట్లాడు చాలా రోజులు. ఆయన చాలా డిప్రెషన్గా మాట్లాడాడు. అయితే న్యూరో సర్జరీ చేయాలని మనం సార్కి నమస్కారం పెట్టేసి ఢిల్లీ వెళ్ళిపోయాను. ఆయన ఇంకా యాక్చువల్లీ ఇన్స్పైర్ చేశారు అయితే మిమ్మల్ని. ఇంకా దాన్ని దృఢత్వం చేశాడు నా తాలూకు ఏదైతే ఉందో ఆలోచన. ఢిల్లీ వెళ్ళిన తర్వాత సార్ 1 month అయిపోయింది. ఇట్లా అందరిని కలిసి వెళ్ళి ఆయన ఒకరోజు పిలిచాడు మహానుభావుడు. రసగుల్లా గడి తినిపించి ఇంటికి పిలిచాడు సాయంకాలం. భయపడుతూ వెళ్ళాను. అడిగారు ఆయన, ఏం డిసైడ్ చేసావు? 2 నిమిషాలు సైలెన్స్. ఏం చెప్పాలి, ఆయన పెద్ద టైగర్ అని చాలా ప్రతీతి, అంటే చాలా టఫ్ మనిషి, కానీ మనసు అయితే నవనీతం. ఆ తర్వాత గ్రహించాను అది. మరి ఏం డిసైడ్ చేసావని హిందీలో అడిగాడు. ఏదో వచ్చారని హిందీలో చేరతాను సార్ అన్న. ఆయన షాక్ తిన్నాడు. అవునా, అన్నీ విన్నావా, అందరిని కలిసి మాట్లాడేవా? అవును సార్ అందరితో మాట్లాడానండి.
అంటే ఏమిటి అని ఆయన అడగల. అంటే ఈ సంఘటన గురించి వారు అడిగారనమాట. అదే జరిగింది కదా అని. మొత్తం మీద న్యూరో సర్జరీ ప్రస్థానం జరిగింది అలా.